దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరొక లైవ్ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కావచ్చు, లేకపోతే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మేము గ్రహించింది, తెలుసుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక ఆశ ఉంటుంది. దేవుడి దర్శనాలు ఎలా చూడాలి, దేవునితో సహవాసం చేసే విషయాల్లో ఇంకా నేను లోతుగా ఎలా వెళ్ళొచ్చు, దేవుని స్వరాన్ని నేను ఎట్లా వినొచ్చు. ఈ విధంగా ఒక 10 మంది ఫోన్ చేస్తే దగ్గర దగ్గర ఒక 5-6 వరకు ఇవే ప్రశ్నలు అడుగుతారండి, ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను గురించే. సో మరి ఈరోజు ఆ ఒక్క విషయాన్ని మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ రాయబడింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మరలా చెప్తున్నానండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మీరు మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి ఒకసారి అండర్లైన్ చేసుకోండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. పవిత్రత లేకుండా, హృదయ శుద్ధి లేకుండా మనము ప్రభువుని చూడలేమండి. మరి దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ఏంటంటే, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరూ కూడా దర్శించలేరు, ఆయనను చూడలేరు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. చాలామంది దేవుని యొక్క దర్శనాలు పొందుకోవాలి, దేవుని యొక్క స్వరము వినాలి, దేవుని వద్ద నుండి స్పష్టమైనటువంటి సూచన తెలుసుకోవాలి అని ఎంతో ఆశ కలిగి ఉంటారు. కానీ కొన్ని సూచనలు, కొన్ని మరి మార్పులు చేర్పులు మన జీవితంలో మనం చేసుకున్నప్పుడు, మనము సంపూర్తిగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే విషయం కావచ్చు, దేవుని దర్శనాలు పొందుకునే విషయం కావచ్చు, మనము వాటిల్లో సంపూర్తిగా లోతుకి వెళ్ళే అనుభవంలోనికి మనము నడవగలుగుతాం. హల్లెలూయా. అబ్రహాము నా స్నేహితుడు అని ప్రభువైన దేవాది దేవుడు ఆయనకు ఒక బిరుదిచ్చారు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. అదేవిధంగా దావీదు నా హృదయానుసారుడు అని ఏ వ్యక్తులు కూడా వీరికి బిరుదులు ఇవ్వలేదండి. సాక్షాత్తు దేవుడే వారికి ఇలాంటి బిరుదులు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నారు. వాళ్ళు దేవునితో సహవాసం చేసే విషయంలో ఎంతో నమ్మకంగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించారు. అందువల్లే వారితో ప్రభువారు ఆయన యొక్క హృదయాన్ని పంచుకోవడానికి ఇష్టపడ్డారు. ఆయన హృదయంలో ఉన్నటువంటి విషయాలను వారితో చెప్పుకోవడానికి, ముఖాముఖిగా వారితో మాట్లాడడానికి ఆయన వారికి ఎదురుపడ్డారు. హల్లెలూయా. కాబట్టే మనకు హృదయ శుద్ధి అనేది ఎంతగానో ప్రాముఖ్యం. అయితే దేవుని దర్శనము పొందుకోవడానికి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. మొట్టమొదటిగా మనము నిన్ను నీవు తగ్గించుకొని దేవుణ్ణి వెతకాలి. మొట్టమొదటి పాయింట్ అండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని మిమ్మల్ని మీరు దేవుణ్ణి గౌరవిస్తూ దేవుణ్ణి వెతకాలి. మొట్టమొదటి పాయింట్. ఇక్కడ నిర్గమకాండము 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుటం యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు,
నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చూడండి, ఇక్కడ మోషే గురించి ఒక మోషే యొక్క దర్శన అనుభవాన్ని నిర్గమకాండంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా రాయిపిస్తున్నాడు. ఒకానొక సమయంలో మోషే అరణ్యంలో తన యొక్క గొర్రెల మందను కాచుకుంటూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయనకు ఒక పొదలో బగబగ బగబగ మండుతున్నటువంటి అగ్ని జ్వాల కనబడుతూ ఉంటుంది. ఆ అగ్ని జ్వాల ఎంతో వింతగా ఉంటుంది. దానిలో ఉన్నటువంటి వింత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, ఆ పొద ఏమాత్రము కాలట్లేదు, కానీ దాని చుట్టూ మాత్రము అగ్ని జ్వాలలు రగులుకుంటున్నాయి. ఏంటి ఈ వింత, ఇదేదో కొత్తగా ఉందే, నేను ఎప్పుడు చూడలేదే అని చెప్పి దాన్ని కాస్త తీక్షణంగా చూద్దామని మోషే దగ్గరికి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆ పొద నడిమిలో నుండి, అంటే ఆ పొద మధ్యలో నుండి దేవుని యొక్క స్వరం ఆయనకు వినబడుతుంది. అదేంటంటే, మోషే మోషే అని చెప్పి దేవుడు ఆయనను పిలుస్తున్నాడు. ఆయనను పిలిచినప్పుడు మోషే, చిత్తము ప్రభువా నేనున్నాను, అంటే చిత్తము అంటే నేనున్నాను, నీ దాసుణ్ణి అని చెప్తున్నాడు. అయితే ప్రభు ఆయనతో అంటున్నారు, మోషే నీ పాదములు నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు నువ్వు విడిచి ఇక్కడికి రా, ఇది పరిశుద్ధ ప్రాంతము, ఇది పరిశుద్ధ భూమి అని చెప్పి మోషేకి ప్రభువారు తెలియజేస్తున్నారు. ఈ యొక్క మాటకు సాదృశ్యము ఏంటంటేనండి, ప్రభువు ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చెప్పులు విప్పమని ఆయన చెప్తున్నారు. అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతము, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ మరి అది ఒక పరిశుద్ధమైనటువంటి స్థలము. హల్లెలూయా. మరి ఆ స్థలములో నిన్ను నీవు తగ్గించుకోవాలి, దేవుణ్ణి గౌరవించాలి. మరి చెప్పులు విడువు అనేది దేనికి అంటే, నిన్ను నువ్వు తగ్గించుకో, ఆయనను గౌరవించు. నీ ముందు ఒక గౌరవమైనటువంటి గొప్ప అధికారి కానీ, గొప్ప వ్యక్తి కానీ, లేకపోతే దేవుని వద్దకు నువ్వు వెళ్తున్నప్పుడు నీ చెప్పులు విడిచి ఆయనను గౌరవించి ఆయన ఎదుట సాగిలపడి దేవుణ్ణి నువ్వు నమస్కరిస్తావు. అవునా అండి? మనము దేవుని వద్దకు వెళ్తున్నప్పుడు, మందిరంలోనికి వెళ్తున్నప్పుడు మన పాదరక్షలు, మన చెప్పులు మనం బయట పెట్టి దేవుణ్ణి గౌరవించడానికి లోపలికి వెళ్ళి దేవుని మందిరంలో సాగిలపడి, లేదా మోకరించి, లేదా నిలవబడి ఆయనకు ప్రార్థించుకుంటాము. ఎందుకంటే దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. దేవుడు అనేవాడు ఆయన పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి వ్యక్తి. సో ఆయన ఎదుట మనము చెప్పులు వేసుకుని నిలబడినటువంటి అధికారము మనకు లేదు. అందువలనే మనము ఆయనను గౌరవించుటకు ఒక సాదృశ్యంగా మన చెప్పులు విడిచి మనము ఆయన సన్నిధిలోనికి వెళ్తాము. ఇది దేనికి సాదృశ్యం అంటే, తగ్గింపుకు సాదృశ్యము. హల్లెలూయా. మన తగ్గింపుకు ఇది ఒక సాదృశ్యం. ఐఎమ్ వర్త్లెస్ లార్డ్, నేను అన్వర్తి, నేను విలువలేనటువంటి వాడను, నేను లేనంటి దానని, నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నేను అల్పురాలను, నేను అల్పుడను, దయచేసి నన్ను కనికరించు, దయచేసి నన్ను నీ పాత్రుడిగా చేసుకో, నీ పాత్రగా నన్ను వాడుకో, నీ కొరకు నేను ఉపయోగపడతాను, నీ కొరకు నేను ఒక మంచి సాక్షిగా ఉంటాను అని చెప్పడానికి సాదృశ్యంగా మనము మన యొక్క అతిశయం కావచ్చు, మనము ఎంత మంచి అధికారంలో ఉన్నప్పటికీ, మనము ఎంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ, దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మన హృదయాన్ని కుమ్మరించి, మన హృదయాన్ని దేవుని ఎదుట పెట్టి, విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుని ఎదుట మనము సాగిలపడినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుని వాక్యము కీర్తనల గ్రంథంలో ఇలాగ సెలవిస్తుంది ఏంటంటే, విరిగి నలిగిన వంటి హృదయము దేవునికి ఇష్టమైన బలులు. దేవుడు బలులను కోరుకునే దేవుడు కాదు, దేవుడు కనికరాన్నే కోరుకుంటాడు. విరిగి నలిగినటువంటి హృదయము, ఏ హృదయం అయితే విరిగి నలిగి, అంటే ప్రతి విషయంలో కూడా సౌమ్యంగా, పవిత్రముగా, నిష్కలంకంగా, నిందారహితంగా ఉంటుందో అటువంటి హృదయాన్ని దేవుడు ఒక
చక్కటి బలిగా ఆయన స్వీకరిస్తాడంట. మనం ఇచ్చే దశమ భాగాల కన్నా, మనం ఇచ్చే మరి గొప్ప గొప్ప కానుకల కన్నా, మనం ఇచ్చేటువంటి మరి మనం కట్టించేటువంటి గొప్ప మందిరాల కన్నా, మనం చేసేటువంటి దాన ధర్మాల కన్నా, అన్నిటికన్నా గొప్ప బలి ఏదైనా ఉంది అంటే అది మీ విరిగి నలిగినటువంటి హృదయము. ఇది దేవుడికి ఇష్టమైనటువంటి బలి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇక్కడ మోషేని కనుక మనం చూసినట్లయితే ఆయన తన పాదరక్షలు, తన యొక్క చెప్పులను విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా ఆయన యొక్క పాదరక్షలు విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడో అప్పుడు ప్రభువారు ఆయనతో అంటారు, నేను నీ తండ్రి దేవుడను, నీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఐగుప్తులో నా ప్రజలు మూలుగులను నేను వింటున్నాను. కాబట్టి వాళ్ళని ఆ ఒక్క దాసత్వం నుంచి విడిపించుటకు నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. నీవు ఒక అధికారిగా, ఒక నాయకుడిగా నీవు నా ప్రజలను వాగ్దాన భూమికి నడిపించవలసినటువంటి బాధ్యతను నేను నీకు అప్పగిస్తున్నాను. ఇది నువ్వు చేయవలసినటువంటి కార్యము అని మోషేకి దేవాది దేవుడు ఆ దినమున తెలియజేశారండి. హల్లెలూయా. ఈరోజు మీరు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? దేవుని దర్శనాన్ని పొందుకోవాలనుకుంటున్నారా? దేవుణ్ణి ప్రత్యక్షంగా నేను దర్శించాలి, ఆయనని ఇంకా నేను లోతుగా వెళ్ళి ధ్యానించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి అని ఆశపడుతున్నారా? మోషే వలె తగ్గించుకోండి, మోషే వలె సాగిలపడండి, మోషే వలె సాత్వికంగా ఉండండి, మోషే వలె నమ్మకస్తుడుగా మీ హృదయాన్ని పవిత్రపరుచుకొని విరిగి నలిగిన వంటి హృదయంతో దేవుని సన్నిధానంలో మీరు ఈరోజు సాగిలపడినట్లయితే దేవుడు ఆయన యొక్క స్పష్టమైనటువంటి సూచన, ఆయన యొక్క స్పష్టమైనటువంటి నడిపింపులు ఈరోజు ప్రభువారు మీకు తెలియచేయాలని ఎంతగానో ఆశపడుతున్నారు. చూడండి, మనము ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా సరే మన హృదయము సరిగా లేకుండా, మన హృదయంలో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా మనము దేవుని ఎదుట ఎంతగా పోరాడినా సరే ఉపయోగం లేదండి. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనక అన్నింటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఒక హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నీ నోరు మాటలాడును అని హృదయం గురించి అనేకమైనటువంటి వాక్యాలు మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా వస్తాయి. ఎందుకంటే దేవాది దేవుడు మనిషిలో ఏది ప్రాముఖ్యంగా కోరుకుంటున్నాడంటే అతని హృదయాన్ని. మనం ఇచ్చే బలుల విషయంలో కన్నా కూడా దేవుడు సంతోషించేది ఏ విషయంలోనంటే ఒక వ్యక్తి యొక్క హృదయ స్థితిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఒక మానవుని యొక్క హృదయం యొక్క పరిస్థితిని దేవుడు క్షుణ్ణంగా ఎరిగినటువంటి దేవుడండి. దావీదు భక్తుడు అంటున్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా ఉండునుగాక. అంటే ఆయన ప్రతి ప్రార్థనలో కూడా తన యొక్క హృదయాన్ని, తన నోటి మాటలను దేవుని దృష్టిలో అంగీకారంగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు మన హృదయాన్ని మనము శుద్ధి చేసుకుని విరిగి నలిగిన వంటి హృదయముతో దేవుని ఎదుట మనము సాగిలపడినట్లయితే, దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకున్నట్లయితే ప్రభు మనకు దర్శనాన్ని ఇస్తాను అని వాక్యాన్ని తెలియజేస్తున్నారండి. హల్లెలూయా. మీ వివాహ విషయంలో కావచ్చు, మీ ఉద్యోగ విషయంలో కావచ్చు, మీ గర్భఫలం విషయంలో కావచ్చు, దేవుని వద్ద నుండి ఒక స్పష్టమైన నడిపింపు కావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మొట్టమొదటిగా విరిగి నలిగినటువంటి హృదయంతో, తగ్గింపు హృదయంతో మిమ్మల్ని మీరు దేవుని ఎదుట సబ్మిట్ చేసుకోండి, సమర్పించుకోనండి. హల్లెలూయా. మరి రెండవ మాటగా దేవునితో నీ సమయాన్ని వెచ్చించాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. దేవునితో మీ సమయాన్ని మీరు వెచ్చించుకోవాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము
34-35 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. చూద్దాం రండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34-35 వచనాలు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. ఎప్పుడు? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథంలో మరి స్పష్టంగా దేవుని యొక్క మాటను తెలియచేస్తున్నాడు. అదేంటంటే అనుదినము ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, ఎంతమంది మీరు ప్రతిరోజు దేవుడు వాక్యాన్ని ధ్యానించే విషయంలో కావచ్చు, దేవునితో ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, దేవునితో సహవాసం చేసే విషయంలో కావచ్చు, అనుదినము క్రమము తప్పకుండా ఎంతమంది దేవునితో నడుస్తున్నారు? మీ యొక్క మనస్సాక్షి మీద మీరు చేవేసుకుని చెప్పచ్చు ఈ సమాధానాన్ని. చూడండి, ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఫాస్ట్ యుగంలో, ఈ హడావిడి ప్రపంచంలో చాలామందికి దేవునితో సహవాసం చేసే తీరిక అనేదే ఉండట్లేదండి. మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు ఊరగాయలు పెడుతూ ఉండేవారు. ఊరగాయలు ఇప్పటికీ పెడుతున్నారులేండి, అప్పుడే కాదు. కానీ అప్పుడు పెట్టే విధానము చాలా ప్రత్యేకంగా ఉండేది. మా అమ్మమ్మ గారు, మా నాయనమ్మ గారు వాళ్ళు చక్కగా మడి కట్టుకొని ఒక గదిలోనికి వెళ్ళి ఆ జాడీలన్నీ తీసుకొని, పెద్ద పెద్ద రాతి జాడీలు ఉండేవి, ఆ జాడీలు తీసుకొని ముక్కలన్నీ, మామిడికాయ ముక్కలన్నీ నీట్గా శుభ్రంగా కడుక్కొని వాటిని శుభ్రం చేసి, మరి ఊరగాయలకు సంబంధించినటువంటి కారాలు, ఉప్పులు, నూనెలు అన్నీ కలిపి పోసి నీట్గా ఆ రాతి జాడీల్లో గట్టిగా నొక్కి పెట్టి దాని మీద గుడ్డ వేసి దాన్ని టైట్గా మరి బిగించి పెట్టి అటకల మీద పెట్టేసేవారండి. దాన్ని కొంచెం పైన ఎవరికి అందకుండా పెట్టి ఆ మడి చీరని విప్పేసి పక్కన పెట్టి బయటకు వచ్చేవారు. అయితే వాళ్ళ ఆవకాయలు, ఆ ఊరగాయలు, మాగాయ, ఆవకాయ అవన్నీ వేస్తున్నప్పుడే మాకు చాలా మంచి సువాసన వస్తూ ఉండేది బయటికి. మేము వెంటనే అడిగేవాళ్ళం మా అమ్మమ్మని, అమ్మమ్మ పెట్టేస్తావా, మాకు ఇప్పుడు ఆవకాయ అన్నం కలిపి పెడతావా అని అడిగినప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవారు, ఇది ఇప్పుడే వేశానమ్మా, ఇప్పుడే ఊరగాయ నేను వేశాను, అది ఒక 3-4 రోజులు బాగా ఊరిద్దాం, బాగా ఊరించి దాంట్లో మంచిగా ఉంచి ఒక 4 రోజులు అయిన తర్వాత మరలా నేను ఆ జాడి మూత తీసి దాన్ని మళ్ళా కింద నుంచి పై వరకు బాగా తిప్పి నేను నీకు పెడతాను, ఇంకొక 3-4 రోజులు నువ్వు వెయిట్ చెయ్యి అని అనేవారు నాతో. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, నేను చిన్నపిల్లని, ఎందుకు ఊరాలి, ఎందుకు అలా ఊరడం వల్ల ఏంటి ఉపయోగము అనేది నాకు తెలిసేది కాదు. కానీ ఆ 3-4 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ గారు, మా నాయనమ్మ గారు వీళ్ళు చక్కగా మడిచీర కట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి అది వేసేటప్పుడు మడిచీర కట్టుకునేవారు, అది తీసేటప్పుడు మడిచీర కట్టుకునేవారండి. వాళ్ళ చాలా అంత శుభ్రంగా చేసేవారు ఆ ఊరగాయల్ని. ఎలా పడితే అలా చేసేవారు కాదు. ఇప్పుడు రోజుల్లో చేసినట్లు చేసేవారు కాదండి మా ఇళ్లలో ఊరగాయలు. చాలా ఆ ఊరగాయను కూడా చాలా అతి శుభ్రంగా గౌరవిస్తూ చేసేవారు మా ఇళ్లలో. అంత దానికి విలువనిచ్చేవారు. ఎందుకంటే సంవత్సరం అంతా అది నిల్వ ఉండాలి, కొంచెం తడి తగిలినా, కొంచెము అశుభ్రంగా ఉన్నా అవి పాడైపోతాయని చెప్పి చాలా శుభ్రంగా దాన్ని చేసేవారు అనమాట అప్పట్లో. అయితే ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఊరగాయ పచ్చడి తీసి మొత్తం తీసేవారు కాదు, అది కొద్దిగా ఒక చిన్న కప్పులో పెట్టుకొని మా అందరికీ తీసుకొచ్చి వేడివేడి అన్నంలో అది వేసి నెయ్యి వేసి కలిపి అందరికీ పెట్టేవారు మా అమ్మమ్మ గారు. నేను ఎందుకు ఈ మాటను, ఈ అనుభవాన్ని మీతో చెప్తున్నానంటే, ఒక ఊరగాయ పచ్చడి మనము తినేటప్పుడు అంత చక్కటి సువాసన కానీ, ఒక రుచి కానీ, మనము తింటున్నప్పుడు దాన్ని మనము అనుభవిస్తున్నాం, దాన్ని ఫీల్ అవుతున్నాము అంటే దాని అర్థము అది బాగా ఆ మామిడికాయ ముక్క అనేది ఆ ఉప్పులో, కారంలో, ఆవపిండిలో, ఆ నూనెలో అది బాగా ఊరిపోతూ ఉంటుందండి 3-4 రోజులు.
అది ఊరినప్పుడు ఆ ముక్కలో ఉన్నటువంటి ఆ పుల్లదనం కావచ్చు, ఆ టేస్ట్ కావచ్చు, మొత్తము ఊరగాయలోకి వచ్చేస్తుంది. అవునండి. అదే రీతిగా మనము దేవుడిలో ఎంతగా ఊరుతామో, ఊరడం అంటే ఏంటి? దేవుడిలో బాగా మన యొక్క సమయాన్ని మనము వెచ్చించాలి. హల్లెలూయా! దేవుడిలో మనం సమయాన్ని ఎంతగా వెచ్చిస్తామో, ఎంతగా మనం దేవునిలో మన యొక్క హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవడానికి దేవుడికి మనము అవకాశం ఇస్తామో, అంతగా మనము దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క కటాక్షమును, దేవుని యొక్క ప్రత్యక్షతలను మనము పొందుకుంటాము. హల్లెలూయా! ఇప్పుడు అర్థమైందా అండి నేను మీకు చెప్పిన అనుభవానికి దీనికి ఉన్నటువంటి పోలిక? మనము దేవుని సన్నిధిలో రోజు మనము ఊరాలి. ఆయన సన్నిధిలో మనము ఊరుతూ ఉన్నప్పుడు, మనము దేవుడి సన్నిధానంలో ఎక్కువగా దేవుడికి కనబడతా ఉన్నప్పుడు, దేవుడంట మన హృదయంలో ఉన్నటువంటి చిన్న ఆయనకు అవిధేయమైనటువంటి ఏదైనా కార్యాలుంటే వాటన్నిటిని దేవుడు తీసి కడిగి పరిశుభ్రపరిచి ఆయన స్వారూప్యంలో ఆయన మనల్ని మార్చుకుంటాడంట. హల్లెలూయా! దావీదు భక్తుడు అంటున్నాడు, నేను దినమునకు 7 మార్లు నీతో ప్రార్థిస్తున్నానయ్యా. 7 మార్లు. మనము కనీసం పట్టుమని ఒక్కసారి కూడా ప్రార్థన చేయట్లేదు కదండి. మరి ఒక్కసారి కూడా ప్రార్థన చేయడానికి కూర్చోకపోతే మరి ఏ విధంగా మనము దేవుని దర్శనాన్ని పొందుకుంటాం? ఏ విధంగా దేవుని యొక్క స్పష్టమైన నడిపింపులు మన జీవితాల్లో మనము తెలుసుకోగలుగుతాము? చూడండి, చాలామంది ఈ రోజుల్లో పాస్టర్స్ మీద, లేకపోతే ప్రవక్తల మీదో, వాళ్ళ మీదో, వీళ్ళ మీదో ఎవరో ప్రవచనాలు చెప్తారని, ఎవరో ఏదో మీ భవిష్యత్తును గురించినటువంటి దిశానిర్దేశం చేస్తారని వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పరిగెడుతున్నారు ఈ రోజుల్లో అనేకులు. నాకు ఆ పాస్టర్ గారు ఈ ప్రవచనం చెప్పారు, ఈ పాస్టమ్ గారు ఇలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు అలా చెప్పారు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు మీతో చెప్పడా? నిజంగా మీరు దేవుడితో సావాసం చేస్తే, నిజంగా మీరు దేవుడితో కూర్చుంటే మీకు ఎందుకు తెలియదు దేవుడి యొక్క నడిపింపు ఏంటో మీ పట్ల? ఆ ప్రవచనాల మీద మీరు ఆధారపడవలసినటువంటి అవసరం ఏంటి? ప్రవచనం అనేది మనము వెళ్ళి అడగడం వల్ల వచ్చేది కాదండి. మీరు ఒక మందిరంకి వెళ్తున్నప్పుడు, లేదా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు స్పాంటేనియస్గా వారు మీ మొహాలు చూసి దేవుడు మీతో చెప్పమంటున్నాడు అని మీతో చెప్తారు చూడండి, అది నిజమైన ప్రవచనం. మీరే వెళ్ళి దాని గురించి ఎదురు చూడని అవసరంలా. నిజంగా దేవుడు మీతో ఎవరి ద్వారానైనా మాట్లాడించాలని అనుకుంటే తప్పకుండా ఆయన మాట్లాడిస్తాడు. మీరు దానికోసం కనిపెట్టని అవసరం లేదు. హల్లెలూయా! నాకు ఎవరు ప్రవచనం చెప్తారు, నా పేరు ఎవరు చెప్తారు, నా పేరు ఎవరు పిలుస్తారు, నేను అక్కడికి వెళ్తే వీళ్ళు పేరు పిలుస్తారంట, వీళ్ళు వెళ్తే వీళ్ళ పేరు పిలుస్తారంట, అవసరం లేదండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మోషే మోషే అని పిలిచాడు దేవుడు. ఆ మోషే అడిగాడా, ప్రభువా నువ్వు నన్ను పిలవ్వేంటి ప్రభువా అని అడిగాడా? అడగల. సమూయేల్ సమూయేల్ అని సమూయేల్ని పిలిచాడు. సౌలా సౌలా అని పౌలు భక్తుడిని పిలిచాడు. ఎలా పిలుస్తున్నాడు వీళ్ళందరినీ దేవుడు? దేవుడికి నిజంగా మీతో పని ఉంటే, దేవుడు నిజంగా మిమ్మల్ని ఆయన ఒక పాత్రగా వాడుకోవాలని అనుకుంటే, మీకు ఏ ప్రవక్తలు, ఏ దైవజనులు, వాళ్ళు వీళ్ళు అవసరం లేదండి. నేరుగా వచ్చి మీతో మాట్లాడతాడు. డైరెక్ట్గా ముఖాముఖిగా మీతో మాట్లాడతాడు. ఎవరు అవసరంలా మధ్యలో మీడియేటర్స్. మనము ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచారో, మరి దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి అడ్డతరను ఆయన చింపివేశారు. ఇక మనకి ఆయనకి మధ్యలో మధ్యవర్తి ఎవరూ లేరు. మీరు నిజముగా మొరపెడితే, మీరు నిజముగా ప్రయాసపడి ప్రభువా అని మీరు పూర్ణ హృదయంతో ఒక్క కేక వేస్తే దేవుడు మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని దర్శించడానికి, మిమ్మల్ని కటాక్షించడానికి, ఆయన స్పష్టమైన నడిపింపులు మీకు తెలియచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారండి. హల్లెలూయా! మీ హృదయాన్ని మీరు శుద్ధంగా కాపాడుకోవాలి అంతే. మీరు ఎంతగా దేవుని సన్నిధిలో నలుగుతారో, ఎంతగా దేవుని సన్నిధిలో విరుగుతారో, అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఒక దైవజనులు ఇలాగంటున్నారు, ఆర్ఆర్కే మూర్తి గారు ఇలాగంటున్నారు, బైబిల్లో తప్పులు పట్టుకుందామని నేను బైబిల్ చదివితే బైబిలే నా తప్పులు పట్టుకుంది అని చెప్తున్నారు. చూడండి ఎంత మంచి స్టేట్మెంట్ కదా. బైబిల్లో తప్పులు పట్టుకుందాము, బైబిల్లో తప్పులు వెతుకుదామని నేను బైబిల్ చదివితే
మరి ప్రతిగా బైబిలే నా తప్పులు పట్టుకుందని చెప్తున్నారు. మనము బైబిల్ చదువుతూ ఉంటే, బైబిల్తో మన యొక్క సహవాసం ఉంటే, దేవునితో మన యొక్క సహవాసం ఉంటే, దేవుడు మన యొక్క లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మరి పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా మనం చేస్తున్నామో అవన్నీ కూడా ఒక్కొక్కటి దేవుడు తీసేస్తాడండి. మనము దేవుడిలో ఊరుతూ ఉన్నప్పుడు మన యొక్క సువాసన అనేది క్రీస్తు సువాసనగా మారుతుంది. మనము చుట్టూన్న వారికి క్రీస్తు సువాసన దయచేసిన వారిగా మనము మారతాం. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడితో మీ సహవాసాన్ని అధికం చేసుకోండి. దేవుడితో మీరు గడిపే సమయాన్ని పెంచుకోండి. ఎక్కువగా దేవుణ్ణి వెతకండి. మరి సెల్ ఫోన్లో మరి అక్కడ ఇక్కడ మీరు అవి ఇవి వెతకద్దు దయచేసి. సెల్ ఫోన్ చూసేవారు దేవుణ్ణి ఎప్పటికీ చూడలేరండి. అనేనిని వెతుకుతున్నారు, దేనిపైన మీ దృష్టిని పెడుతున్నారు, అదే మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. 3వ మాట, పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించు. 3వ మాట, పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఈ విధంగా రాయబడిందండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 22, 23 వచనాలు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. అదేవిధంగా ఆయన మాటను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. చూడండి, కాలేబు నిండు మనస్సుతో దేవునిని వెంబడించను గనుక ఆయన వాగ్దాన భూమిలోనికి ప్రవేశించాడు అని యెహోషువ గ్రంథంలో వ్రాయబడిందండి. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించాడంట, పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించాడంట. మనము ఏది చేసినా సరే పూర్ణ హృదయంతో చెయ్యాలి. మనము ఏది చేసినా సరే నిండు మనస్సుతో దేవుణ్ణి చేయాలి. ఒక పాట కూడా ఉంది కదండి, పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధింతున్, పూర్ణ బలముతో నిన్ను ప్రేమించేదన్, ఆరాధన 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 ఆరాధన. ఎంత మంచి పాట కదండి ఇది. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి మనము ఆరాధించాలి, పూర్ణ బలముతో దేవుణ్ణి మనము ఆరాధించాలి, పూర్ణ వివేకముతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. మనకిచ్చినటువంటి 2 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను. హల్లెలూయా. హాఫ్ హార్టెడ్గా, సగము మనస్సుతో, సగము హృదయముతో మనము దేవుణ్ణి వెంబడించడం వల్ల మనము అభివృద్ధి పొందుకోలేము, మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేము. మొట్టమొదటిగా మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మనము క్లీన్ చేసుకోవాలి, మన హృదయాన్ని మనము కడుగుకోవాలి, మన హృదయాన్ని మనము పవిత్రపరుచుకోవాలి. దేవుని రక్తంతో మనల్ని ప్రతి దినము కడుక్కోవాలి. దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రతిరోజు మోకరించి, అయ్యా నాలో ఈ దోషం ఉందయ్యా, అయ్యా నాలో ఈ యొక్క లోపం ఉంది ప్రభువా, దయచేసి నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని చెప్పి మీతో మీరే ఒక మాట మాట్లాడుకోండి. దయచేసి నాలో ఏం మిస్టేక్ ఉంది, ఇంకా నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా, నేను ఎక్కడైనా లోపం ఉందా నాలో అని మీలో మీరే మాట్లాడుకోండి. ప్రతిరోజు మీలో మీరే మాట్లాడుకోండి. కాస్త సమయం మీకోసం మీకు కేటాయించుకోండి. నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఈ విధంగా చేయడం వల్ల అండి తప్పకుండా మీరు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోగలుగుతారు. మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల చాలామందికి
అనేకుల మీద ఉన్నటువంటి ధ్యాస, దృష్టి వాళ్ళ మీద వాళ్ళకు ఉండదు. ఇతరుల్లో తప్పులు పట్టుకోవాలి, ఇతరుల్లో ఏదైనా లోపం ఉంటే చూడాలి, ఇతరులలో ఏదైనా వంకలు ఉంటే చూడాలని అనుకుంటారు. వేరే వాళ్ళలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తి చూపేస్తారు చాలామంది. తీర్పు తీర్చు మనుష్యుడా, మొట్టమొదటిగా నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో అని వాక్యం సెలవిస్తుంది. మనము ఇతరుల గురించి కాదు, మనల్ని గురించి మనము ఒక్కసారి పట్టించుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. నేను ఎక్కడ అవిధేయంగా ఉన్నాను, నేను కొన్ని విషయాల్లో మరి కొంతకాలం క్రిందట నేను దేవుడికి అవిధేయంగా నడిచానండి. దేవుని తెలుసుకున్న తర్వాత కూడా కొన్ని విషయాల్లో ఇంకా నేను తప్పిపోయినటువంటి స్థితిలోనే ఉన్నాను. అయితే మరి ప్రార్థిస్తున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, మరి అన్నీ బాగున్నాయి. కానీ ఇంకా నాకు ఏదో కొరత నాలో కనిపిస్తుందండి. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎంతగా నేను ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నాకు అసలు అర్థం కావట్లేదు, ఎందుకు ఆ కొరత, ఆ ఖాళీ నాలో ఉండిపోతుంది అనేది. సంపూర్తిగా ఇంకా నేను దేవుడి మహిమను చూడలేకపోతున్నాను, దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నాను, దేవుడి సన్నిధి నాలో అనుభవించలేకపోతున్నాను. అయితే ఒకరోజు నేను ఇంకా దేవుని సన్నిధానంలో కూర్చుని ఇంకా నేను గోజాడడం ప్రారంభించాను. ప్రభువా, నాలో తప్పేంటయ్యా, నాలో ఎక్కడ నేను లోపంగా ఉన్నాను, ఏది నాలో ఫాల్ట్ ఉంది అని చెప్పి నేను దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు నేను కూర్చున్న రోజే నాతో చెప్పలేదండి. కొద్ది దినాలు నేను ఆ విధంగా అడగగా దగ్గర ఒక 2-3 నెలలకు అనుకుంటా ప్రభువు నాతో, పరిశుద్ధాత్మ దేవుడు చాలా మెల్లనైన స్వరముతో నాలో ఉన్నటువంటి ఆ చిన్న మిస్టేక్స్ని నాకు చూపించడం ప్రారంభించారు. చిన్న మిస్టేక్స్ అవి. అప్పటి వరకు నేను వాటన్నిటిని పెద్దగా కేర్ చేయాల. ఇదే కదా ఏముందులే అని నేను వదిలేశాను అవన్నీ. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాకు అవి ఒక్కొక్కటి ఎత్తి చూపించారో ఆ రోజు నుంచి నన్ను నేను సరిదిద్దుకున్నాను, ఆ తప్పులు నేను చేయకుండా. అప్పటి నుండి అండి, నిజంగా చెప్తున్నాను, ఎంత సంతోషము, ఎంత సమాధానము, ఎంత తృప్తి నేను దేవుణ్ణిలో వెతుకుతున్నానంటే అది నేను మాటల్లో కూడా అనుభవించలేను. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనస్సాక్షి నీ ఎదుట దోషారోపణ చేయకుండా ఉంటే కనుక నీవు ధన్యుడు అంటుంది. మన మనస్సాక్షి ఎప్పుడు మన మీద దోషారోపణ చేయకూడదు. అది చేస్తుంది అని అంటే ఇంకా మనము దేవునితో సరి చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సెన్సిటివ్గా ఉంటాడండి, చాలా సున్నితంగా ఉంటాడు మన విషయంలో. మనము ఇది ఏం కాదులే అని మనం ఏదైతే వదిలేస్తామో, ఇది ఏం అవ్వదులే అని మనం ఎక్కడైతే నిర్లక్ష్య పడతామో అక్కడే మనల్ని దేవుడు పట్టుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఇంట్లో మన పిల్లల్ని మనము ఎలా పడితే అలా తిడుతుంటాం ఒక్కొక్కసారి. పరిశుద్ధాత్మ దేవుడికి అది కూడా నచ్చదు. మన భర్త ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు, మీ భర్త మీకు ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు వాటిల్ని పడచెవుని పెడుతుంటారు. ఇది ఏంటిలే వినేది, ఈయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, నేనేంటిలే వినేది అని దాన్ని పక్కన పెట్టేస్తారు. నీ భర్తని నువ్వు గౌరవించకుండా, నీ భర్త మాట నువ్వు వినకుండా దేవుడి దర్శనాన్ని నువ్వు పొందుకోవాలంటే అది ఇంపాసిబుల్ అండి. నీ భర్తని నువ్వు తృప్తిపరచాలి, నీ భర్త నీ విషయంలో సంతోషంగా ఉండాలి, నీ భర్త నీ విషయంలో కంప్లైంట్ చేయకూడదు, నీ పిల్లలు నీ విషయంలో కంప్లైంట్ చేయకూడదు. అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో నిందారహితంగా ఉంటావు. చిన్న విషయాలే ఇవి. మీరు అనుకోవచ్చు దీంట్లో ఏముందిలే అని అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిన్న మైనర్ థింగ్స్ను కూడా చాలా భూతద్దంలో పెట్టి చూస్తాడండి. చాలా జాగ్రత్త. ఎక్కడా కూడా మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు. చిన్న విషయాలే కదా అని మనము వదిలేసిన విషయాలు అవి మన జీవితాల్లో మేకుల్లాగా మారతాయి. చిన్న విషయాలే కదా అని మనం చేస్తున్నటువంటి ఆ పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని దేవుడి నుండి దూరం చేస్తాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మీ నోటి మాటల విషయంలో కానీ, మీరు చూసే చూపుల విషయంలో కానీ, మీరు ఫోన్లో ఏవైతే చూస్తున్నారో ఈరోజు అవి ఒకవేళ దేవుడికి నచ్చట్లేదేమో, పరిశుద్ధాత్మ దేవుడిని మీరు దాని ద్వారా మీలో దుఃఖపరుస్తున్నారేమో. మీరు చూసే ఆ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావచ్చు, ఆ చిన్న షార్ట్స్ కావచ్చు, అవి మీ సమయాన్ని వృధా చేస్తున్నాయి. అంతేకాదు మీ కంటిని పాడు చేస్తున్నాయి.
దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నీ కన్ను నీ దేహమునకు దీపము కనుక, నీ కన్ను పాడైతే నీ దేహమంతా పాడైపోతుంది. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటది అని వాక్యం సెలవిస్తుంది. మీ కంటిని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? మీ నోటిని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? మీ చెవులను మీరు ఎలా కాపాడుకుంటున్నారు? దేవుడు మీకు ఇచ్చినటువంటి దేహాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? చిన్న చిన్న విషయాలే కదా అని మీరు విడిచిపెట్టే పాపాలు అవి మీకు చిక్కులు పెట్టే పాపాలుగా మార్చబడతాయి రేపటి దినాన. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకోకుండా మీకు అవి అడ్డుకుంటాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, శిష్యులు ఏక మనస్సుతో ఏకాత్మతో వారిలో ఉన్నటువంటి ఆ పాపపు మనస్సును తొలగించి వేసి మేడగదిలో ఒకే మనసుతో కూర్చుని ప్రార్థించినప్పుడు బలమైన గాలి వారి మధ్యలోకి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడసాగి పరిశుద్ధాత్మ శక్తిని వారు ఆ దినమును పొందుకున్నారంట. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా ఆయన శక్తితో నింపాలి, ఆయన ఆత్మతో మిమ్మల్ని నింపాలి అని కోరుకుంటున్నారు. ఇంకా ఆయనకు అడ్డం కలిగిస్తున్నటువంటి కొన్ని తప్పులు పాపాలు మీలో ఏమన్నా ఉంటే దయచేసి ఈరోజు సరి చేసుకోండి. మీ హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోండి. అప్పుడు మీరు దేవుణ్ణి చూస్తారు, దేవుని దర్శనాలు చూస్తారు. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా లోబడవలసినటువంటి విషయాలు ఉంటే లోబడండి. ఎక్కడైనా తగ్గించుకోవాల్సిన విషయాలు ఎవరి దగ్గరైనా తగ్గించుకోవాలంటే అక్కడ తగ్గించుకోండి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీ ఎదుట ఉన్న సహోదరుని నువ్వు ప్రేమించకుండా కనపడనటువంటి దేవుణ్ణి నేను ప్రేమించాను అంటే అది అబద్ధము అంటున్నాడు ప్రభు. ఎవరినైనా ప్రేమించే విషయంలో కానీ, ఎవరి దగ్గరైనా క్షమించే విషయంలో కానీ, ఎవరి దగ్గరైనా తగ్గించుకునే విషయంలో కానీ, లోబడే విషయంలో కానీ మీరు తప్పి ఉంటే కనుక దయచేసి సరి చేసుకోండి. మన ఎదుట ఉన్న వ్యక్తులతో మనం సమాధానంగా ఉండకపోతే, మన చుట్టూన్న వారితో మనం సమాధానంగా ఉండకపోతే దేవుడి వద్ద నుండి మనకు సమాధానం రాదండి. కాబట్టి ఈ విషయాలను మీ హృదయంలో ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. పాపం అంటే కేవలం వ్యభిచారం, దొంగతనము, మోసము, నరహత్యలు, దోపిడీలు, దొంగతనాలు, విడాకులు ఇదొకటే కాదండి. పాపం అంటే త్రాగుడు, ధూమపానం ఇవే కాదు. అన్నిటికన్నా భయంకరమైన పాపాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా. లోబడకుండా ఉండడము, బాధ్యత తీసుకోకుండా ఉండడము, నిరుత్సాహాల్లో ఉండడము, కృంగుదలలో ఉండడము, ఎల్లప్పుడూ లేదు లేదు అని అనడము, కృతజ్ఞత లేకపోవడము, ఇవన్నీ కూడా పాపాలేనండి. ఇవి చాలా మటుకు కనపడవు ఎవ్వరికి. కానీ ఇవి దేవుడు దృష్టిలో మాత్రము అవిధేయంగా ఉన్నాయి. కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, మీ హృదయాల్ని దేవుని వాక్యంతో నింపుకోండి. ఆయన మాటల్ని మీ హృదయంలో నింపుకోండి. అప్పుడు దేవుడు ఏదైతే మీలో అపవిత్రంగా ఉందో ప్రతిదీ దేవుడు ఒక్కొక్కటి మిమ్మల్ని శుభ్రపరిచి పవిత్రపరిచి ఆయన కటాక్షాన్ని మీకు దయచేస్తారు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా, దావీదుతో మాట్లాడినట్లుగా, అబ్రహాముతో మాట్లాడినట్లుగా ఈరోజు ప్రభు మీతో కూడా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు. ప్రభు మీకు అటువంటి దర్శనము, అటువంటి కటాక్షము ఈ దినమున దయచేయును గాక. హల్లెలూయా.